జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలు విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గడిచిన 7 సంవత్సరాల కాలంలో దేశంలోని 15 రాష్ట్రాల పరిధిలో సుమారు 70కి పైగా వివిధ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఈ లీకేజీ వ్యవహారం దాదాపు 1,70,00,000 మంది విద్యార్థులపై ప్రభావం చూపింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్లో కొంత ఎక్కువ సంఖ్యలో లీకేజీలు జరిగాయనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సాల్వార్ గ్యాంగ్స్ మొత్తం యూపీకి మఖా మార్చేశాయి. అంతేకాదు, యూపీ జనాభాలో 56% మంది యువకులే ఉన్నారు. యూపీ ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో పోటీ పరీక్షలు నిర్వహించడం పరిపాటి కావడంతో లక్నో కేంద్రంగా లీకేజీ చైన్ను ఏర్పాటు చేశాయి. ఎవరికీ అనుమానం రాకుండా దొరికిన చైన్ చెదిరిపోకుండా పగడ్బందీగా నెట్వర్క్ను రూపొందించాయి సాల్వార్ గ్యాంగ్స్. సుమారు 87 మంది సాల్వార్ గ్యాంగ్ సభ్యులను నిర్బంధించిన యూపీ పోలీసులు కోట్లాది రూపాయల లావాదేవీలను గుర్తించారు. యూపీలో అసలేం జరిగింది? యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే యూపీలో ఎస్ఐ పోస్టుల పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగమేఘాల మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించారు. 5 రాష్ట్రాలకు చెందిన సాల్వార్ గ్యాంగుల పూర్వాపరాలను పసిగట్టిన ఎస్టీఎఫ్ అధికారులు అరెస్టు చేయడానికి ఆయా రాష్ట్రాల్లోని సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారాన్ని చేరవేసి అరెస్టు చేసే ప్రయత్నం చేశాయి. అయితే ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడంతో కొంతమందిని మాత్రమే అరెస్టు చేసి మిగతా వారి అరెస్టు కోసం వారెంట్లు జారీ చేశారు. నిందితుల ఆనుపానులు కనుక్కోవడానికి నిఘా విభాగాలను పురమాయించాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్తో పాటు అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్షలను కూడా రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ పరీక్షలను సైతం పేపర్ లీకేజీల కారణంగానే రద్దు చేసింది. దీంతో పరీక్ష రాసిన సుమారు 48 లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. 2017లో యూపీసీఎల్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలను, 2018లో సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు పరీక్షలను రద్దు చేసింది. 2020లో టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను, 2021లో బీఈడీ ప్రవేశ పరీక్షను, 2021లో యూపీ టెట్ ఎయిడెడ్ స్కూల్ టీచర్ పరీక్షలను పేపర్ లీకేజీల కారణంగానే రద్దు చేసింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన యూపీ ఇంటర్ పరీక్షల్లో బయాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో యూపీ బోర్డు ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్ లీకేజీ కేసులో ఆ కాలేజీపై చర్యలు తీసుకుంది. యూపీ పోలీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కామ్లో ప్రధాన నిందితుడు రవి ఆత్రిని ఈ ఏడాది ఏప్రిల్లో యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీ విద్యాశాఖలోని కీలక అధికారులకు డబ్బు ఎరవేయడం వల్లే ఈ తతంగం జరుగుతోందని అధికారులు గుర్తించారు. కోల్కతా, పాట్నా గ్యాంగులు యూపీ విద్యాశాఖలో పనిచేసే ఉన్నతాధికారులకు లక్షలాది రూపాయలు ముట్టజెప్పి తమ పని చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాశాఖను ప్రక్షాళన చేసింది. అధికారులను మార్చి వారి స్థానంలో యువ ఐఏఎస్లను నియమించింది. నిరుద్యోగుల, వారి తల్లిదండ్రులతో పాటు అంతకంటే ముఖ్యంగా విద్యాశాఖతో ఇతర శాఖల్లోని కీలక అధికారులను సర్వీసు నుంచి తొలగించింది. వారికి రావాల్సిన సర్వీస్ బెనిఫిట్స్ను కూడా నిలిపేసింది. పెన్షన్లు కూడా రాకుండా చేయాలనే యోచనలో ఉంది. కొంతమంది అధికారులు కేవలం పేపర్ లీకేజీల్లోనే కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్టు తేలడంతో ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంది. 2017లో యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ విచారణలో అనేక అవరోధాలను ఎదుర్కొంది. లీకేజీ వ్యవహారంలో ఒక్కో లింకును ఛేదిస్తున్న కొద్దీ నిందితుల సంఖ్య 100ల్లో ఉండడంతో ఎస్టీఎఫ్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులను కూడా సాల్వార్ గ్యాంగులు లీకేజీలో భాగం చేయడంతో అందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక విద్యార్థి లేదా నిరుద్యోగి పేపర్ కోసం సాల్వార్ గ్యాంగును సంప్రదిస్తే వారి నుంచి డబ్బు తీసుకొని పేపర్ ఇస్తారు. ఆ తర్వాత తమకు ఇంకొకరిని పరిచయం చేస్తే కొంత శాతం కమిషన్ ఇస్తామంటూ వలవేయడంతో వందల సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు తమకు తెలియకుండానే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇటీవల యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష జరిగింది. విచారణా క్రమంలో పోలీసులు తెలుసుకున్న వాస్తవాలు షాకింగ్కు గురి చేసేవిగా ఉన్నాయి. తమ కోసం పేపర్ కొనుగోలు చేయడానికి సాల్వింగ్ గ్యాంగులను సంప్రదించిన నిరుద్యోగులు ఆ తరువాత సాల్వింగ్ గ్యాంగ్ సభ్యులుగా మారిపోయారు. సుమారు
70 మంది నిరుద్యోగులు తమ కోసం పేపర్ కొనుగోలు చేసే క్రమంలో నేర సామ్రాజ్యంలోకి దిగినట్టు పోలీసులు తేల్చారు. ఈ పరీక్ష పేపర్ కూడా లీక్ కావడంతో ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని కూడా నియమించింది. పశ్చిమ యూపీ కేంద్రంగా, మరీ ముఖ్యంగా మీరట్ కేంద్రంగా పనిచేస్తున్న లీకేజీ ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుల క్రమంలో సుమారు 300 మంది నిరుద్యోగులు కూడా నిందితుల జాబితాలో చేరారు. చేసేదేమీ లేక విచారణ అధికారులు అందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చారు. యూపీలోని కొన్ని రాజకీయ పార్టీలు విచారణ పద్ధతిని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. దీంతో యోగి ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ప్రాథమికంగా ఎవరు పేపర్ని కొనుగోలు చేశారో వారిని మాత్రమే నిందితులుగా చేర్చాలని, ఆ తరువాత మిగతా వారిని కౌన్సిలింగ్తో సరిపెట్టాలని భావించింది. ఇందుకు సంబంధించి న్యాయ సలహాలు కూడా తీసుకున్నది. తెలిసినా తెలియకపోయినా ఒక నేరంలో భాగం పంచుకుంటే వారి ఉద్దేశాలతో నిమిత్తం లేకుండా అరెస్టు చేయడం తప్పనిసరి అని న్యాయ నిపుణులు తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక విచారణను కొనసాగించాలని ప్రభుత్వం తిరిగి ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లీకేజీలపై ప్రత్యేకంగా ఒక నిపుణుల కమిటీని వేశారు. నెల రోజుల పాటు అధ్యయనం చేసిన ఈ కమిటీ ప్రభుత్వం ముందు కొన్ని సూచనలు పెట్టింది. పేపర్ లీకేజీ నేరాల్లో పాల్గొన్న వారికి కేవలం శిక్షా కాలాన్ని పెంచడం వల్ల ఫలితం లేదని కమిటీ సూచించింది. శిక్ష అనేది నేరం చేసిన తర్వాత, కానీ నేరం చేయడానికి అవకాశం ఉన్న మార్గాలను పగడ్బందీ చేయాలని కూడా కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పోటీ పరీక్షల పేపర్లు ప్రింటింగ్ ఎక్కడవుతున్నాయో అక్కడ లీకేజీ వ్యవహారం మొదలు కావడానికి అవకాశాలు ఉన్నాయని కమిటీ తేల్చింది. దీంతో యోగి ప్రభుత్వం పేపర్ లీకేజీలను అరికట్టడానికి సరికొత్త ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో జరిగే ఏ పరీక్షకైనా వాటి నిర్వహణ బాధ్యతను 4 ఏజెన్సీలకు అప్పగిస్తారు. ప్రింటింగ్ ప్రెస్ ఎంపికలో గోప్యత ఉండడంతో పాటు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి ఆ ప్రింటింగ్ ప్రెస్ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ఈ సీసీ కెమెరాలను రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో పాటు విద్యాశాఖ మంత్రి సెల్ ఫోన్కు కూడా కనెక్ట్ చేస్తారు. నిఘా విభాగాల్లోని కీలక అధికారి ఒకరు సీసీటీవీ ఫుటేజ్ని మానిటర్ చేస్తారు. ప్రింటింగ్ ప్రెస్కు వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తారు. బయట వ్యక్తులెవరూ ప్రెస్లోకి ప్రవేశించడానికి అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్లోనికి స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తారు. రాష్ట్రంలో జరిగే ఏదైనా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య 4 లక్షలు దాటితే ఆ పరీక్షను 2 దశల్లో నిర్వహిస్తారు. ప్రతి షిఫ్టులో తప్పనిసరిగా 2 లేదా అంతకంటే ఎక్కువ పేపర్ సెట్లు అందుబాటులో ఉంచుతారు. ఒక్కో సెట్ ప్రశ్నాపత్రాల ముద్రణ వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతోంది. అలాగే ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు చేపట్టనున్నారు. ఈ చర్యలతో యూపీ పేపర్ లీకేజ్ వ్యవహారం అదుపులోకి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.